అవసరం ఉంది. అయితే ఈసారి ఖచ్చితంగా డీజేస్ కూడా కొంత మేర తగ్గించడానికి ప్రయత్నిస్తామని తెలియజేస్తూ, ముఖ్యంగా ఒక మొబైల్ అప్లికేషన్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఎటువంటి ఫీజు కూడా వసూలు చేయకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ టోటల్ ఉచితంగా పర్మిషన్స్ ఇవ్వడం అనేది ఫస్ట్ టైం స్టేట్లో మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉంది. దయచేసి ఎక్కడైనా ఎవరైనా మనీ అడిగినా కూడా పోలీస్ శాఖ దృష్టికి తీసుకురండి. ఒక న్యాయ పైసా కట్టాల్సిన అవసరం లేదు. కేవలం ఇప్పటి వరకు దాదాపు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్లో ఊరేగింపు గురించి దాదాపు 3,300 విగ్రహాలు స్థాపించబడినాయి. వీళ్ళందరూ కూడా చాలా అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ పండుగను జరుపుకోవాలని, వినాయక చవితి అనేది మన జీవితాల్లో ఒక మంచి మార్పు కలుగజేస్తూ మనకు ఎటువంటి యుద్ధాలు లేకుండా మనం ముందుకు కదలాలని ఆశిస్తూ అందరికి కూడా నమస్కారం. థ్యాంక్ యూ. ఈరోజు కలెక్టర్ గారు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక గిన్నీస్ రికార్డ్ అనేది కాకుండా ప్రజల్లో చైతన్యం రావాల్సినటువంటి అవసరం. ఇప్పటికే చాలా వరకు చైతన్యం వచ్చింది. గత 10-15 సంవత్సరాల్లో కోర్టులు చెప్పని, గవర్నమెంట్ చెప్పని ఏదైనా సరే ఈ కెమికల్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడే ఇది చాలా వరకు తగ్గింది. దాన్ని ఇంకా పూర్తిగా జీరో చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇందాకనే కలెక్టర్ గారు మేము మట్టి వినాయకుడి విగ్రహాలు తయారు చేస్తున్నప్పుడు అన్నాం, మా చిన్నప్పుడు మొత్తం ఇవే ఉండే సార్, తర్వాత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వచ్చి తర్వాత ఈ కెమికల్స్ ఇన్ని పెట్టి చాలా పొల్యూషన్ అయిపోయింది అని చెప్పి చెప్పడం కూడా మాట్లాడుకోవడం కూడా జరిగింది. ఇవాళ గతంలో ఏంటంటే మన సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా చెరువు నుంచి మట్టి తీసి వినాయక స్వామి యొక్క విగ్రహం చేసి మళ్ళా ఆ చెరువులోనే ఆ విగ్రహాన్ని కలిపేవాడు. ఆ కల్చర్ పోయి పెద్ద పెద్ద విగ్రహాలు 50 అడుగులు, 30 అడుగులు, 20 అడుగులు ఇలా వచ్చేసి బోల్డంత పొల్యూషను. దాన్ని తీసుకెళ్ళి కృష్ణానదిలోనో ఎక్కడ వేస్తే మళ్ళీ ఆ నీళ్ళే మనం తాగాలి. అంటే ఇది చాలా పొల్యూషన్ వచ్చే అంశం. కాబట్టి అందరం కూడా బాధ్యత తీసుకోవాలి. బాధ్యత గల పౌరులుగా, ముఖ్యంగా బాలబాలికలు, స్టూడెంట్స్, వీళ్ళు ఎక్కువగా ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ మీ సోదరులు సోదరిమణులకి తెలియజేయాలి, అందరూ కూడా మట్టి విగ్రహాలు వాడదామని. ఇది విజయవాడ నగరం మన కలెక్టర్ గారు అలాగే కమిషనర్ ధ్యాన్చంద్ గారు కృషి వల్ల అధికారులందరూ కూడా చేసినందువల్ల 7 స్టార్ రేటింగ్ మనకి ఆల్ ఓవర్ ఇండియాలో మనకి అంటే అంతకన్నా పెద్ద అవార్డు లేదు, 7 స్టార్ రేటింగ్ వచ్చింది. అలాగే పార్లమెంట్ సభ్యులు శివనాథ్ చెన్నై గారు ఎంటర్టైన్మెంట్, కల్చర్, సంస్కృతి సాంప్రదాయాలు యావత్ ప్రభుత్వానికి తెలిసే విధంగా ఉంటాయని తెలియజేసుకుంటూ వాళ్ళ కలెక్టర్ గారు చేపట్టినటువంటి కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు ఈనాటి కార్యక్రమానికి విచ్చేసి తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించినట్టు మనకి వినదండిగా ఉంటున్నటువంటి మరి మన బోర్డు గారికి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వేదిక ఉన్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చేస్తున్నాం. ఎందుకంటే విజయవాడ నగరం అంటేనే ఒక ఎంటర్ప్రినర్ సిటీ, ఒక వైబ్రెంట్ సిటీ, ఏదన్నా అవేర్నెస్ ఎక్కువ కలిగిన సిటీ. కాబట్టి కమిషనర్ గారు మీ కృషి ఎంత ఉందో మా నగరవాసుల కృషి వల్లే 7 స్టార్ రేటింగ్ వచ్చింది. అది మీరందరూ గుర్తుంచుకోవాలి. తప్పకుండా మేమందరం మీరందరం కలిసి పనిచేయడం వల్ల మాకు 7 స్టార్ రేటింగ్ వచ్చింది. ఇంకొక విషయం, ఇక్కడ చక్కటి అధికారులు, చక్కటి మంత్రి, చక్కటి ఎమ్మెల్యేలు అందరం కలిసికట్టుగా పనిచేసి విజయవాడ నగరాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని మేమందరం కృషి చేస్తున్నాం. దానిలో భాగంగా మనం ఏది చూసినా ఇవాళ పోలీస్ కమిషనర్ గారు చూస్తే అన్ని చోట్ల సీసీటీవీ కెమెరాలు అవేర్నెస్, ప్రజల అవేర్నెస్తో ఆయన పెట్టించారు. కలెక్టర్ గారు ఎన్నో వరల్డ్ రికార్డులు తెస్తున్నారు. విజయవాడకి 7 స్టార్ రేటింగ్ వచ్చింది. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ఈ సంవత్సర కాలంలో జరగడం చాలా ఆనందంగా ఉంది. నేను కూడా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు కమిషనర్ గారికి కూడా అయితే రిక్వెస్ట్ చేస్తున్నాను. వినాయక చవితి పందిర్ల దగ్గర మా గౌరవ లోకేష్ గారు ఉచితంగా కరెంట్ ఇచ్చారు. మీరు ఉచితంగా డీజే పర్మిషన్ కూడా ఇవ్వాలి. ఆ 1-2 రోజుల్లో మీరు మర్చిపోకపోతే అది మాత్రం దాన్ని రెస్ట్రిక్ట్ చేయొద్దు.
ఎందుకంటే వాళ్ళ పండగ వాతావరణం పొల్యూషన్ మేము కంట్రోల్ చేస్తాం. తప్పకుండా మేమందరం మీకు హామీ ఇస్తున్నాం. పందిర్ల దగ్గర ఎక్కడా కూడా పందిర్లో ఉన్న వాళ్ళందరూ కూడా పొల్యూషన్ లేకుండా చెయ్యాలి. ఇవాళ ఇంత పెద్ద ఎకో గణేష్ అనే కార్యక్రమాన్ని ఇవాళ వరల్డ్ రికార్డు తీసుకెళ్తున్నాం. రేపు రాబోయే దసరాలో కూడా ఒక గిన్నీస్ బుక్ తీసుకెళ్దామని కలెక్టర్ గారు ఒక ప్రోగ్రాం రెడీ చేశారు. విజయవాడ అంటేనే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో మన ఎన్నోసార్లు ఎక్కాలి. తప్పకుండా ఎక్కుతాం. మాకు ఇంకొక పర్మిషన్ కూడా 12 రోజులు దసరా 11 రోజులు దసరా ఉత్సవాలు విజయవాడ నగరంలో అధికారుల ప్రోత్సాహంతో అందరం కలిసికట్టుగా బ్రహ్మాండమైన కార్యక్రమం చేయబోతున్నాం. ఆ కార్యక్రమాన్ని మనం అందరం ముందుంచి తీసుకువెళ్ళి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్గా అన్ని సిటీస్కి ఈ ఉత్సవాన్ని ముందుకు తీసుకెళ్దాం. అంతేకాకుండా కృష్ణయ్య గారు ఒక మాట చెప్పారు, తప్పకుండా సార్ సలహాలు మీతో కూడా కూర్చుని తీసుకుంటామని తెలియజేసుకుంటున్నాం. రేపు రాబోయే కాలంలో 2047 స్వర్ణాంధ్రప్రదేశ్, 2047 వికసిత్ భారత్, గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కోరికని మనం అందరం ముందుకు తీసుకువెళ్దామని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మాకు ఇక్కడికి వచ్చి సహాయం చేసిన కుమ్మరి సోదరులందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జిల్లాలోని ప్రతి ఒక్క కార్యక్రమానికి చక్కటి సహకారాన్ని అందిస్తూ ఉన్నారు పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు కేశినేని శివనాథ్ చిన్ని గారికి. ఈ సందర్భంగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మరి ఈ కార్యక్రమం బోలో గణేష్ మహారాజ్ కి. సభాధ్యక్షులు గౌరవ శాసనసభ్యులు కొండా ఉమామహేశ్వరరావు గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు మిత్రులు కేశినేని శివనాథ్ గారికి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ కృష్ణయ్య గారికి, కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజశేఖర్ బాబు గారికి, కలెక్టర్ లక్ష్మీషా గారికి, మున్సిపల్ కమిషనర్ ధ్యాన్చంద్ గారికి, జేసీ ఇలైక్య గారికి, బావకుమార్ గారికి, ఇవాళ ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న విజయవాడ పట్టణ పుర ప్రముఖులకి, అదేవిధంగా CVR-MCHS, BSRK, BRSK, శ్రీరామ్ పబ్లిక్ స్కూల్, విజ్ఞాన్ విహార్, KBN కాలేజ్ నుంచి, ఇతర కాలేజీల నుంచి, వివిధ కళాశాల నుంచి వచ్చిన విద్యార్థులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. సర్వ విఘ్నాలకు అధిపతి గణనాథుడు. అటువంటి వినాయకుడు విశ్వేశ్వరుడుగా ఆవిర్భవించిన దినం భాద్రపద శుద్ధ చవితి నాడు మనం వినాయక చవితి జరుపుకుంటాం. ఈ వినాయక చవితి సందర్భంగా యావత్ దేశంలోని ప్రజలకి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అందరి జీవితాల్లో అన్ని విఘ్నాలు తొలగి అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషంతో ఉండాలని, ముఖ్యంగా ఇక్కడ పెద్ద సంఖ్యలో హాజరైన విద్యార్థులకు ఆ వినాయకుడు జ్ఞానాన్ని ప్రసాదించి వారికి ఉజ్వల భవిష్యత్తును అందించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. కలెక్టర్ గారికి, కృష్ణయ్య గారికి, మరీ ముఖ్యంగా పర్యావరణ శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 5,000 మట్టితో చేసిన విగ్రహాలని ఇవాళ చేయడం, అనేక మంది కుమ్మరి సోదరులను దీనిలో భాగస్వాములు చేయడం, అనేక స్కూలు విద్యార్థుల్ని భాగస్వామ్యం చేయడం, దీని ద్వారా కేవలం పండుగ వినాయక చవితి పండుగ ప్రాశస్త్యాన్ని మాత్రమే తెలియజెప్పడం కాకుండా పర్యావరణ పరిరక్షణ అనేది ఎంత అవసరమో తెలియజెప్పే ప్రయత్నం చేశారు. ఏదైనా కేవలం వరల్డ్ రికార్డ్ కోసం కాకుండా పండుగ ప్రాశస్త్యం, పర్యావరణ పరిరక్షణ గురించి విద్యార్థి దశ నుంచే తెలియజెప్పే ప్రయత్నం చేసినందుకు దీని వెనక ఉన్న ప్రతి ఒక్కరికి నేను అభినందన తెలియజేస్తున్నాను.
మిత్రులారా, వినాయక చవితి ఎంత ప్రత్యేకమైన పండుగో మనందరికీ తెలుసు. ఈ పండుగ సందర్భంగా ఇటీవల రాష్ట్రం విడిపోయిన తర్వాత గణేష్ ఉత్సవ సమితి లేకపోతే కొంతమంది పెద్దలు ఎక్స్ఎంపీ గోకరాజు గంగరాజు గారి నేతృత్వంలో గణేష్ ఉత్సవ కమిటీగా ఏర్పాటై ఈ అనుమతులు పొందడం, ఇతరత్రా వాటి మీద గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలవడం, వారు ఈ అనుమతుల కోసం ప్రత్యేకంగా ఫలానా చోట పెడుతున్నామని పోలీస్ యంత్రాంగానికి, అధికార యంత్రాంగానికి తెలియజేస్తే చాలు, ప్రత్యేకమైన మళ్ళీ అనుమతులు తీసుకోవడం అవసరం లేదు. అదేవిధంగా గతంలో లాగా ఎటువంటి రుసుము చెల్లించాల్సిన పని లేదు అని చెప్పడమే కాకుండా ఈ నవరాత్రుల సందర్భంగా అక్కడ అనేక రకాలైన భక్తి కార్యక్రమాలకి, ఇతర సాహిత్య కార్యక్రమాలకి ఏర్పాటు చేసుకోవడానికి ఉచితంగా కరెంటు కూడా ఆ 9 రోజుల పాటు 3 రోజులు కావచ్చు, 5 రోజులు కావచ్చు, మండపాల దగ్గర ఉచితంగా కరెంటు కూడా అందించే సౌకర్యం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ మినిస్టర్గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గతంలో మండపాలు పెట్టాలంటే ఆంక్షలు ఉండేవి, భక్తి కార్యక్రమాలు నిర్వహించాలంటే ఆంక్షలు ఉండేవి, ఇంకా కరెంటు ఉచితంగా ఇచ్చే మాటే లేదు. ఆ పరిస్థితి నుంచి ఇవాళ ఈ ఉత్కృష్టమైన హైందవ సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షిస్తూ ఇవాళ ప్రజలకు సౌకర్యవంతంగా ఈ వినాయక చవితి కార్యక్రమాలను నిర్వహించుకోవడానికి ప్రభుత్వం సహకారం అందిస్తూ ఉంది. మిత్రులారా, వినాయక చవితి అంటేనే ఒక పర్యావరణ ఉత్సవం. మన వీధిలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, ఊరిలో కావచ్చు, అందరూ ఒక చోట చేరి కొన్ని రోజుల పాటు వినాయకుడిని భక్తి పారవశ్యంతో కీర్తిస్తూ సంబరాలు చేసుకుంటూ, ఉత్సవం చేసుకుంటూ చివరికి నిమజ్జనం చేస్తాం. ఇటువంటి పవిత్ర కార్యక్రమం, దీనికి వెనుక ప్రతి దాని వెనుక ఈ కార్యక్రమం ఎలా ఉండాలి, పూజా కార్యక్రమాలు ఎలా నిర్వహించుకోవాలి అని చెప్తూ నేను చెప్పిన గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు కొన్ని పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి వీడియోని కూడా రిలీజ్ చేశారు, వెబ్సైట్ రిలీజ్ చేసి వీడియోని పెట్టారు. ఏ రకంగా ఆ చెరువులో వేయడం వల్ల ఆ నీరు భూమిలోకి ఇంకిపోకుండా కాపాడుకునే అవకాశం ఉంది. అదే దాని వెనుక లేదా ఈ బొమ్మలు, మట్టి బొమ్మలు తయారు చేయడానికి కూడా దీనికి అన్నిటికీ కూడా ఒక ప్రాశస్త్యం ఉంది, దీనికి ఒక విశిష్టత ఉంది. అయితే రాను రాను ఇవాళ ఎలా అయిపోతుందంటే మధ్యలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రావడం, ఇతరత్ర బొమ్మలు తయారు చేయడం, దాంట్లో అనేక రకాలైన రసాయనాలు కలపడం, ఆ రసాయనాలను కలిపిన సమయంలో ఆ చెట్లు వాటిని పీల్చుకోవడం, దాని తర్వాత మనం తినడం, తద్వారా రకాలైన అనారోగ్యం బాధపడుతున్నాం. క్యాన్సర్ కేసులు పెరగడానికి ప్రధానంగా ఈ కాలుష్యం కూడా చాలా ప్రధానమైన విషయాన్ని మనం గుర్తించాల్సి ఉంది. అందుకని ఈ కాలుష్యాన్ని కాస్త వాటిని పూజించడం, వాటిని నిమజ్జనం చేసే చాలా భక్తి శ్రద్ధలతో నిర్వహించే డీజే స్వీయ నియంత్రణ ఉండాలి. మనం ఆ సందర్భంగా అక్కడ పెట్టాల్సిన పాటలు ఇటువంటి పాటలు అక్కడ మనం చేస్తున్న కార్యక్రమానికి శోభను తీసుకురావు కాబట్టి ఒకసారి ఆలోచించాల్సి. అందుకని చాలా మంచి భక్తి పాటలు ఉన్నాయి, చాలా పాటలు. విధంగా జరుపుకోవాలని చక్కటి సూచనలు, సలహాలు అందించారు. ఓకే, కౌంట్ టుగెదర్ ఆల్ ఆఫ్ us. కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తాం. మ్యూజిక్ స్టార్ట్ చేయండి డీజే ఆపరేటర్. yes మీరు
ఇప్పుడు పర్సనల్గా ప్రతి సెంటర్ నేను విజిట్ చేసి వచ్చాను. చిన్న పిల్లలు చాలా ఎంతో ఇంట్రెస్ట్గా, భక్తిగా, భయం భక్తితో ఆ విగ్రహాలు తయారు చేయడం చాలా సంతోషంగా ఉంది. అందువల్ల ఈరోజు మేము అఫీషియల్గా ఈ వరల్డ్ రికార్డుని అనౌన్స్ చేస్తున్నాము. మరి ఎన్నడూ లేని విధంగా మనం వరల్డ్ రికార్డ్ని బ్రేక్ చేసాం. 7,730 స్టాచ్యూ ఐడియల్స్ మనం తయారు చేసుకున్నాం. కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్టిసిపెంట్. మరి ఈ వరల్డ్ రికార్డ్ని అందజేస్తున్నారు. ఎస్, ఈనాటి కార్యక్రమంలో మన అందరికీ కూడా వరల్డ్ రికార్డ్, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ ని అందజేస్తూ ఉన్నారు. ఎస్, ఎవ్రీబడీ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. ఎస్, ఇట్ ఈస్ ద టైమ్ టు సెలబ్రేట్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ వారు. ఎస్, మన జిల్లాకు ఒక శుభాకాంక్షలు తెలియజేద్దాం. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, విజయవాడ ప్లాస్టిక్ వాడకాన్ని మాని పర్యావరణ హితమైనటువంటి గణేష్ చతుర్థిని జరుపుకోవాలని చెప్పి సదుద్దేశంతో పర్యావరణాన్ని కాపాడి నా చేతిలో ఉంది మోస్ట్ ప్రెస్టీజియస్ వరల్డ్ రికార్డ్ మన ఎన్టీఆర్ జిల్లాకి. ఇది మన అందరి విజయం. కొంచెం గట్టిగా వేసుకున్నాము. అలాగే కాలేజ్ స్టూడెంట్స్ కి, అలాగే పిల్లలందరికీ కూడా, స్కూల్ నుంచి విచ్చేసిన పిల్లలందరికీ కూడా yes sir, thank you very much World Book of Records London. ఘన విజయం చేసినందుకు మీ అందరికీ మరొకసారి పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరి చేతుల్లో మట్టి గణపతిని చూస్తున్నాం. మనందరం కూడా మన పర్యావరణాన్ని రక్షించుకుందాం. పర్యావరణాన్ని రక్షించుకోవడం కోసం తొలి అడుగు మరి ఈ రోజు మనం వినాయకుడితోనే నాంది పలికాం. ఆ ప్రథమ పూజ్యుడైనటువంటి ఆ గణపతిని పూజించుకుందాం. మరి మట్టితోనే పూజించుకొని ప్లాస్టిక్ వాడకాన్ని కొంచెం అందరం కూడా చప్పట్లు కూడా ఎవరైనా తెలియచేద్దాం. మన కోసం ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చి మరి వివిధ స్కూల్స్ లో జరిగే కార్యక్రమాలన్నీ కూడా వీక్షించి ఇప్పుడు ఈ రోజు మనకి డిక్లేర్ చేశారు 7,730. Not only to make the people participative in the festival and also create an awareness among the public, more particularly youth and more particularly the school children who have been made participative in the program today. Particularly the cancer is on the rise, cancer cases are on the rise. This is because of our lifestyle, food habits, and also pollution in the air and adulteration in the food. So, comparing Akhilesh Yadav ji, the great son of soil of this country, Dr. B.R. Ambedkar ji, is not only foolish, but it shows the kind of attitude and the kind of respect that they have towards Baba Saheb Ambedkar ji. The entire nation adores Baba Saheb Ambedkar ji for his contributions, not only constructing a constitution for India and also bringing in prosperity in lakhs of lives in the country. ఫ్లాష్ మాబ్స్ కంప్లీట్ చేసుకొని ఇటు వచ్చేద్దాం. అప్పుడు స్టేజ్ పర్ఫార్మెన్స్ చూద్దాం. మళ్ళీ కాసేపు ఢిల్లీ కాకుండా గెట్ రెడీ ఇన్ ద సెలబ్రేట్ చేసుకునే వెళ్దాము. ఎస్, వి రిక్వెస్ట్ కల్చరల్ క్లాసికల్ డాన్స్ టీమ్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నాట్యశాలిని మంజుష గారి యొక్క టీమ్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతూ రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్లీజ్ కమ్ టు స్టూడెంట్స్ అందరూ కూడా
Yes, sir. ఈ జనరేషన్ లో ఉండేటటువంటి మీరందరూ కూడా ప్రమోట్ చేస్తారు అండ్ అద్భుతంగా దిమికిట దిట దిమికిట తాళమురంగే దిమికిట 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 తాళమురంగే రగరగట్ట సకిట తిత్తి కదన్న కదన్న కదిమి తకిట కదగదగిడదం కదన్న కదన్న కదిమి తకిట కదగదగిడదం కదన్న కదన్న కదిమి తకిట కదగదగిడదం